పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భారత్పై ట్రంప్ హక్కుసు అందుకేనా? ట్రంప్ బెదిరింపులు బెడిసి కొడితే భారత్ చైనాలు కలిస్తే మాత్రం అలా అమెరికాకు చుక్కలు కనిపించడం ఖాయం. ఒకవైపు స్నేహం అంటూనే మరోవైపు మంట పెడుతున్న ట్రంప్ తీరు ఒక భారతదేశాన్నే కాక చాలా ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తుంది. భారత్ మాకు మిత్రదేశమే, మోదీ నా ఫ్రెండే, కానీ రష్యా నుండి ఆయుధాలు కొనుగోలు చేస్తుంది కాబట్టి 25% సుంకాలు విధిస్తున్నామని ప్రకటించిన ట్రంప్ అదే సమయంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడమే కాకుండా చమురు వెలికితీతకు ఆ దేశంతో కలిసి పనిచేస్తామని ప్రకటించడం మరింత విడ్డూరంగా ఉంది. రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ట్రంప్ పలు భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. జన్మతహా పౌరసత్వం రద్దు, అక్రమ వలసదారులను వెనక్కి పంపడం, వీసా నిబంధనలు కఠినతరం చేయడం, దిగుమతులపై సుంకాలు విధించడం, పాకిస్తాన్కు ప్రాధాన్యత ఇవ్వడం ఇలాంటివన్నీ భారత్కు ఇబ్బంది కలిగించే అంశాలే. ట్రంప్ ఇలా వ్యవహరించడానికి కారణం తన మాటలను భారత నాయకత్వం పట్టించుకోకపోవడం, తన పెత్తనాన్ని అంగీకరించకపోవడమే. మరోవైపు చైనా, భారత్ సభ్యులుగా ఉన్న బ్రిక్స్ కూటమి బలపడుతుండడం ట్రంప్కు కంటగింపుగా మారింది. అంతే, గత కొన్నాళ్లుగా భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్లో ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను తానే అడ్డుకున్నానని, భారత్ తన హెచ్చరికలను ఔదల దాల్చిందని సందు దొరికినప్పుడల్లా ట్రంప్ ప్రచారం చేసుకున్నారు. ఆ క్రెడిట్ మొత్తాన్ని తానే కొట్టేయాలని తెగ తాపత్రయపడ్డారు. అయితే భారత్ ట్రంప్ ప్రచారాన్ని నిర్బద్ధంగా ఖండించింది. ఆపరేషన్ సింధూర్ నిలిపివేయడం వెనుక ఎవరి ప్రమేయం లేదని, పాక్ కాలబేరానికి రావడం వల్లనే పాక్పై సైనిక చర్యలు నిలిపామని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా ప్రకటించారు. అయితే నోబెల్ శాంతి బహుమతి కోసం తెగ ప్రయత్నిస్తున్న ట్రంప్ భారత వైఖరిని తట్టుకోలేకపోతున్నారు. ట్రంప్ అక్కస్కు మరో కారణం రష్యాతో వాణిజ్య ఒప్పందం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం అమెరికాతో పాటు పశ్చిమ దేశాలకు ఏమాత్రం ఇష్టం లేదు. రష్యా నుంచి S-400 డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేస్తే ఆంక్షలు విధిస్తామని కూడా అమెరికా గతంలో హెచ్చరించింది. అయినా భారత్ వెనక్కి తగ్గలేదనే చెప్పాలి. తనతో దోస్తీ కొనసాగాలంటే రష్యాను భారత్ పూర్తిగా పక్కన పెట్టాలని అమెరికా కోరుకుంటుంది. కానీ రష్యాతో దశాబ్దాలుగా ఉన్న స్నేహాన్ని వదులుకునేందుకు భారత్ సిద్ధంగా లేదు. అలీన విధానాన్ని కట్టుబడిన భారత్ రష్యాతో సహా అన్ని దేశాల్లో స్నేహ సంబంధాలు కొనసాగిస్తుంది. అమెరికా వెనక నిలబడడానికి అంగీకరించడం లేదు. అమెరికాను బయటపెడుతున్న మరో అంశం బ్రిక్స్. భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా తదితర దేశాల కలయికలతో ఏర్పడిన బ్రిక్స్ కూటమి తనకు వ్యతిరేకమని, డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టడానికే అది ఏర్పడిందని అమెరికా అనుమానిస్తుంది. అందుకే బ్రిక్స్ కూటమిపై ట్రంప్ బెదిరింపు ధోరణితో పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనా ఎలాగూ తనకు వ్యతిరేకం కాబట్టి మిగిలిన భారత్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా తదితర దేశాలను తన వైపు తిప్పుకోవాలని అమెరికా తెగ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే టారిఫ్లు, వీసా ఆంక్షలు, నిధుల నిలిపివేత వంటి చర్యలతో ఒత్తిడి చేస్తుంది. వాటితో పాటు ఇండియాను బెదిరించి తన వైపు తిప్పుకునేందుకు పాకిస్తాన్ను మళ్లీ దువ్వడం మొదలుపెట్టింది అమెరికా. అందుకే భారత్పై 25% సుంకాల విధింపు ప్రకటన చేసిన వెంటనే పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నామని ప్రకటించడంతో పాటు ఆ దేశంలో గుర్తించిన భారీ చమురు నిక్షేపాల నుంచి చమురు వెలికి తీసేందుకు ఇస్లామాబాద్లో కలిసి పనిచేస్తామని ట్రంప్ ప్రకటించారు. అంటే భారత్ను బెదిరించడంతో పాటు పాకిస్తాన్లోని చమురు నిక్షేపాలపైన అమెరికా కన్నేసిందన్నమాట. భారత మార్కెట్లోకి తమ వ్యవసాయం, పాల ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ భారత పాడి పరిశ్రమ దాన్ని తీవ్రంగా దెబ్బతీసే ఆ ప్రతిపాదనను ఎంత ఒత్తిడి చేసినా భారత్ తిరస్కరించింది. బ్రిక్స్ దేశాలపై ఒత్తిడి పెంచుతున్నారనుకుంటున్న ట్రంప్ ఆ క్రమంలో ఆయనే భారత్, చైనా, రష్యాలను మరింత చేరువ చేస్తున్నారు. ఒకవేళ ట్రంప్ బెదిరింపులు బెడిసి కొట్టి భారత్, చైనాలు కలిస్తే మాత్రం అమెరికాకు చుక్కలు కనిపించడం ఖాయం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.